క్లో టుడే న్యూస్ కి స్వాగతం. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటామని మాజీ సర్పంచ్ ఏర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని 12వ వార్డులో కోదాడకు 50 కోట్ల నిధులతో నవోదయ విద్యాలయం ఏర్పాటు, 16.89 కోట్ల రూపాయలతో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు నిధుల మంజూరు చేయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోదాడ వార్డుల్లో ఏ సమస్యలు ఏవి ఉన్నా మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిల సహకారంతో వెంటనే పరిష్కరిస్తామన్నారు. సార్ ఉట్టి అట్లా వచ్చారు మా రావణ పొద్దుతాలే సెకండ్ పోసుకుంటా ఇటు చూడాలి. పిల్లలు వస్తే ఏంటంటే దేశభక్తి ఉప్పొంగుది కొంచెం పిల్లల్లో ఈవినింగ్ టైం గార్డెన్ చేసి పార్క్ లాగా చేసి ఏం నిలబడింది సార్ ఇక్కడ నువ్వు ఇక్కడ ఎంత కష్టపడుతున్నావు చూస్తున్నావు. ఉన్నటువంటిది స్తంభం ఇద్దరు పెట్టేసి గేడ చేసుకొచ్చే పోల మీద అయితే బస్సులు వచ్చినప్పుడు తిరగాలంటే అసలు చేసేది ఎట్లా? ఇది ఇట్లా ఉంది. ఇది మొన్న గొలిపించి అరిస్తే ఈ సాయి ఉంది, ఈ తీస్తా అక్కడేసి ఒక్క నిమిషం కొంచెం అన్న సార్ ఒకసారి ఇంకా అవతల పట్టి రాజా ఇంకా ముందు ఇంకొద్ది రాని రాజా ఇంకొద్ది కాను ఏం కాదు. మీరు ఒకళ్ళు అనుకున్నా కొంచెం అనుకున్నా అట్లా అట్లా జరపాలి అట్లా. రైట్, ఇప్పుడు బాగుంది. నైట్ బాగుంటుంది లొకేషన్, నైట్ మస్తు ఉంటుంది. నైట్ కూడా బాగుంది, హోటల్ లైటింగ్ వస్తుంది. ఇది వచ్చి బేలైట్ సార్, 150 అడుగుల హైట్ వరకు బేలైట్లు పడతాయి. ఈ మధ్యలో ఇది ఈ పోల్ వచ్చి 1270 కేజీలు ఉంటుంది. పోల్ ఒకటి నెలకు ఒకసారి ఫ్లాట్ మార్చాలి. 20 మొత్తం 29,000 వస్తుంది ఖర్చు నెలకు ఒకసారి. కరెంటు బిల్లు ఒక 4,500. ఈ గార్డెన్ మార్కెట్ 12,000 రూపాయలు ప్రతి నెల మార్చాలి.